అందరూ కూడా మీ బ్యాగులు కానివ్వండి, సెల్ ఫోన్ కానివ్వండి, వాలంటీర్లకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చి పైకి వేదిక మీదకి ఎక్కవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఎక్కువ మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉంది కావున దయచేసి ఎవరో కూడా సెల్ఫీలతో ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కోరుతా ఉన్నాం. వాలంటీర్లు మీరు ఇచ్చినటువంటి బ్యాగులు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి వేదిక ఆ పక్కన మీకు అందజేస్తారు. మీరు వేదిక ఎక్కే ముందలే మీ బ్యాగులు కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి వాలంటీర్లకు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం, అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం. చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు, ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు. మంగళగిరికి మాట ఇచ్చినడంట, ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గం పైనేసిన. వాలంటీర్లు అందరూ కూడా మీ గ్యాలరీ దగ్గరుండి క్యూ పద్ధతిలో లబ్ధిదారులందరినీ కూడా వేదిక వద్దకు పంపించవలసిందిగా కోరుతా ఉన్నాం. జలధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా. వేల 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 గజ్జల ధ్వని గర్జించే తీరుగా పానకాల స్వామి గాండ్రింపే తానుగా. నూలు నూలు పోగు బలమేంటో చూపగా నారా లోకేశు నడిచి వచ్చ చూడరా. ఈ మట్టి తల్లికి మాటిచ్చినడంట, తోడా పుట్టిన వాడయ్యాడంట. మన మగ్గం పైనేసిన చరిత వీడి పేరంట. మన 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 మంగళగిరిలో మన 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 లోకేశదిగో. మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో. అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే లోకేష్ గారు వేదిక మీదకు ఇచ్చేయబోతా ఉన్నారు. కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. కేటాయించినటువంటి అన్ననందమూరి కోరి పెట్టిన పేరు బలం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం, అందుకే అందరికీ నచ్చిందిర తన గుణం. నలుగురి కోసం ఒక్కడే చేస్తాడు ప్రతిరణం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం, ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం. సాయమని అనుకోడు, బాధ్యత తనదంటాడు, చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు. ఇక్కడే ఉంటానని తన బ్రతుకంతా మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 దయచేసి ఒక స్టెప్ పైకి ఎక్కాలి. మన 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 లోకేష్ అదిగో. మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో. మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో. మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం, నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం, నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం. ఆడబిడ్డ కోరుకునే పుట్టిల్లై తన హృదయం, అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం, అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం. చేనేత కార్మికులకు చేయూతై నిలిచినాడు, ఒడిదుడుకులు వంటి చేత ఓడించే మనగాడు. మంగళగిరికి మాట ఇచ్చినడంట, ఇక్కడే ఉంటానని తన బ్రతుకంత మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేష్ అంట. మన 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 మంగళగిరిలో మన 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 మంగళగిరిలో మన 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 మంగళగిరిలో ముంగాలిపై దూకే పెప్పులి కదరో. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం వెనక్కి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మన నాయకులు, యువకులు, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు
మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న మీరందరూ కూర్చోవచ్చు, లాస్ట్లో ఫోటోలు దిగుదాం. అందరితో ఫోటోలు దిగుతా కంగారంలా. మా అందరికీ నమస్కారం. క్షమించాలి, కొంచెం ఆలస్యం అయింది వచ్చేగల. తల్లి, కొన్ని నిర్ణయాలు మన జీవితాలే మార్చేస్తాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నా. ఆ నిర్ణయం మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేయాలని. వాస్తవంగా నాకు వేదికమైన పెద్దలతో కానీ మీతో ఆనాడు పెద్ద పరిచయం కూడా లేదు. కేవలం నాకేంటంటే ఇక్కడ నుంచి ఉన్నాను, నేను ఇక్కడ ఉంటున్నాను, నివసిస్తున్నాను, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు, ప్రజలకు మంచి పనులు చేయొచ్చు అనే ఆలోచనతో ఆనాడు ఇక్కడ పోటీ చేశా. కరెక్ట్గా ఎన్నికలకి 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను, నేనేంటో మీకు అర్థమవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా, తిరిగి వాళ్ళ మనసు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకుంటాం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని అని తీసుకొచ్చాం. తాడేపల్లిలో ఒక క్లినిక్, మంగళగిరిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక బస్సు పెట్టి ఈరోజు కూడా ఆ కార్యక్రమం చేపడుతున్నాం. ఈరోజు కూడా సొంత నిధులతో మందులు ఉచితంగా మేము అందజేస్తున్నాం. ఊరిలో పెళ్లి జరిగితే పెళ్లి కానుకిస్తున్నాం. మహిళలు సొంత కాళ్ళపై నిలబడాలని కుట్టు నేర్పిస్తమే కాకుండా కుట్టు మెషినే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం. ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలాం. మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా కాకపోయినా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకొచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం. కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం, మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేశాం. ఇట్లా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది. కరెక్ట్గా 24 ఎన్నికలు వచ్చింది. చాలామంది నాకు చెప్పారు, మీరు 2 స్థానాల్లో పోటీ చేయండి, ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు, మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని. నేను వాళ్ళకు ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డాను, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా. ఒకే స్థానంలో పోటీ చేస్తా, అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా. ప్రచారంలో మీ దగ్గరికి వచ్చా. నేను ఆనాడు మీకు కొన్ని విషయాలు చెప్పా. ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోరా. మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది, పనిచేసేందుకు అవకాశం ఉంటుందని ఆనాడు కోరా. సర్వేలు చూసాం, అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి, మేము చేసాం. కుప్పం కన్నా వెనుకబడి ఉన్నాం 1%. కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశా, మీకన్నా 1 ఓటు మెజారిటీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని. అప్పుడు బాబు గారు అన్నారు, కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని. కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా, మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభకు పంపించారు. అమ్మా, మీరు ఇచ్చిన మెజారిటీ కొండంత బలం.